నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. రెవరెండ్ డాక్టర్ జగదీష్ గారు దైవవర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రత్యేక దినమున నాయన మీ జన్మ వృత్తాంతం గురించి మేము ధ్యానం చేస్తుండగా మా మధ్యలో మీరుండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచమని దీవించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ ఉదయకాల్పు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక దైవ సేవకులు రెవరెండ్ సమర్పణ్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలోనికి రావటం చాలా సంతోషం. దైవ సన్నిధిలో దైవ ధ్యానంలో గడుపుట మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు జన్మ గురించి ఇశ్రాయేలీలో ప్రవక్త అయినటువంటి బిలాము ద్వారా దేవుడు పలికించినటువంటి ఒక దేవోక్తి మనం చదువుకున్నాం. ఉపమాన రీతిగా ఇట్లా నేను సంఖ్యాకాండము 24వ అధ్యాయం 15వ వచనము, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఇక్కడ బిలాము ప్రవక్త యొక్క ఆత్మనేత్రాలు తెరవబడి పరవశముతో ప్రభు యొక్క దర్శనం చూచి ప్రవచించడం మనం చూస్తున్నాం. అంతకుముందు జరిగినటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, బిలాము ప్రవక్తను మోయాబు రాజు అయినటువంటి బాలాకు పలుమార్లు ఇశ్రాయేలీయులను శపించడానికి ప్రేరేపణ చేసి మరి బిలాముని ప్రెజర్ చేయటం మనం చూస్తున్నాం. మరి ఒకసారి దేవుని యొక్క కోపము బిలాము మీద రగులుకుంటే దేవుడు గాడిద ద్వారా బిలాము ప్రవక్తని హెచ్చరించడం మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32-33 వచనాల్లో, యెహోవా దూత, ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టిదివి, నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తినను. మోయాబు రాజు యొక్క ప్రేరేపణ, బలవంతపు ప్రేరేపణ ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ మోయాబు రాజు అయినటువంటి బాలాకు అనేక సార్లు బిలాముని ప్రేరేపణ చేయటము, ఇశ్రాయేలుని శపించమంటము దేవునికి ఇష్టం లేదు. ఒకసారి నువ్వు వెళ్ళు అంటాడు, ఒకసారి వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళినా నేను మాట్లాడిన మాటలే నువ్వు అక్కడ పలకాలి అని చెప్పి దేవుడు బిలాముతో సెలవిచ్చడం మనం చూస్తున్నాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బిలాము బయలుదేరి వెళ్ళినప్పుడు గాడిద ముందుకు సాగలేకపోతూ ఉన్నది. దానికి త్రోవలేదు కాబట్టి, అది ముందుకు సాగట్లేదు కాబట్టి గాడిదను కొట్టటము ప్రయత్నం చేయటం చూస్తే అది దేవునికి కూడా ఇష్టము లేదు. కనుకనే దేవుడు బిలాము యొక్క కన్నులు తెరవ చేయటం మనం చూస్తున్నాం. కన్నులు తెరిస్తే దేవుడు ఎవరో అర్థం అవుతుంది. కన్నులు మూసుకున్న వారికి దేవుని గురించినటువంటి చింతన కలగదు. కన్నులు మూసుకుంటే దైవ ప్రేరేపణ కలగదు. కన్నులు మూసుకుంటే దైవాత్మ సహాయము కలగదు. ఎప్పుడైతే మనము కన్నులు తెరుస్తామో, ఎప్పుడైతే మన ఆత్మనేత్రాలు తెరవబడతాయో దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు వస్తున్నది. దేవుని గురించినటువంటి ఆలోచన, ఒక దైవత్వములో మనం ఉన్నాము, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరిగించాలి అని చెప్పి
మనము సదాకాలము ప్రయత్నము చేస్తూనే ఉంటాము. కనుక ఇశ్రాయేలీయులను దీవించడానికి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి విరుద్ధంగా ఎవరైనా ఇశ్రాయేలీయులను శపిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. దేవుడు ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన లోకరక్షకుడు ఇశ్రాయేలు దేశంలో నుంచే రావాలి, యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించాలి. ఇది ఫిజికల్ నక్షత్రం అని కాదు, కానీ యాకోబులో ఒక నక్షత్రము, ఆయన రియల్ స్టార్. మనం చెప్తూ ఉంటాం కదా, వేకువ చుక్క, ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్లలో ఒక పేరు ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. మరి యేసు ప్రభుకి ఎన్నో రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి, కానీ ఆయన రియల్ స్టార్ అయి ఉన్నాడు. కనుక మరి నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇప్పటిదాకా మోయాబీలు, అమూరీలు, అనేకమైనటువంటి జాతులు ఇశ్రాయేలు దేశము లేకుండా చేయాలి, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ప్రయత్నం చేయాలి. ఎన్నోసార్లు ఇశ్రాయేలీల మీదకి దండయాత్రలు చేసి దేవుడు వారికి తోడుగా ఉండటం చూసి ఇశ్రాయేలీల మీదకి ధైర్యం చాలలేదు యుద్ధం చేయటానికి. అలాంటి పరిస్థితుల్లో బిలాము ప్రవక్తను వాడుకోవాలని వారు చూశారు. ఎందుకు అంటే అపవాదికి రక్షకుడు ఈ లోకంలోనికి రావటానికి ఇష్టం ఉండదు. అపవాదికి రక్షకుని ద్వారా అనేక ప్రజలు, నశించడి ప్రజలు, ఈ లోకంలో మరి నరక కోపంలోనికి పోతున్నటువంటి ప్రజలను బయటకు తీయటానికి అపవాదికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు. యేసయ్య వచ్చిన కారణము బంధింపబడిన వారిని విడిపించడానికి, గుడ్డివారికి చూపును, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు నరావతారిగా ఈ లోకంలోనికి రావటం జరిగింది. అపవాది అడుగడుగున యేసయ్య రాకకు అడ్డుబండలు వేస్తూనే ఉన్నది. ఎస్తేరు కాలంలో మరి యూదులందరినీ నాశనం చేయాలి, అపవాది యొక్క కుట్ర. ఈ కుట్రలన్నిటినీ దేవుడు తప్పించి యేసయ్యకు మార్గము సుగమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి యేసు ప్రభు జన్మ వృత్తాంతం గురించి అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆదికాండము 3:15 కూడా మనకి తెలుసు, మొట్టమొదటి క్రీస్తును గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనము. మరి అలాగే ఇక్కడ యాకోబులో నక్షత్రము ఉదయించును. యేసు ప్రభువే ఈ నక్షత్రము. బిలాము ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనములో యేసయ్య యాకోబులో ఉదయిస్తాడు, యేసు ప్రభు ఇశ్రాయేల్లో పుడతాడు, బెత్లెహేములో పుడతాడు అనేటువంటి మాట బిలాము ప్రవక్త ద్వారా మనము ఇక్కడ చూస్తున్నాము. మరి నక్షత్రము కాంతిని, వెలుగును విరజిమ్ముతూ ఉంటుంది. నక్షత్రాలు దేవుని యొక్క మహిమను ఈ లోకంలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను ఇక్కడ వెదజల్లుతూ ఉన్నాయి, మహిమను తెలియపరుస్తూ ఉన్నాయి లోకానికి. మనం కూడా అనేక మంది స్టార్లు పెడుతూ ఉంటారు. ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే మరి సింబాలిక్గా పెడుతూ ఉన్నాం. యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ అనేక స్టార్లు ఎందుకు పెడుతున్నామంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని లోకానికి తెలియజేయడానికి, మనము సంతోషంగా ఉండటానికి, ఆనందంతో పెడుతూ ఉన్నాం. మన చర్చిలో స్టార్లు పెట్టుకున్నాం, మన గృహాల మీద స్టార్లు పెడుతున్నాం. ఇదంతా ఏంటంటే యేసు ప్రభువు ద్వారా వచ్చేటువంటి ఆనందము, యేసు ప్రభువు ద్వారా వచ్చేటువంటి సంతోషము. ఈ లోకానికి వెలుగైనటువంటి దేవుడు నరావతారిగా మరి ఇక్కడికి రావటము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నక్షత్రములో 5 కోణాలని 7 కోణాలని రకరకాలుగా ఉంటాయి. అయితే ఇవన్నీ దేవుని యొక్క మహిమను తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము చూస్తే ఇంగ్లీష్లో దీన్ని స్టార్ అని అంటాం, అంతే కదండి. ఇంగ్లీష్లో స్టార్, దీనికి చక్కని మీనింగ్స్ ఉన్నాయి. ఎస్ ఫర్ సాల్వేషన్, టీ ఫర్ ట్రాన్స్గ్రెషన్స్, అతిక్రమములు అబాలిష్ కొట్టివేసి రియలం ఒక రాజ్యము రక్షణ ఇవ్వటానికి ఈ స్టారు ఈ భూలోకంలోనికి రావటం జరిగింది. ఇది రియల్ స్టార్. స్టార్లో మరి వాకింగ్ స్టార్ అని, రైజింగ్ స్టార్ అని, ట్రంబ్లింగ్ స్టార్ అంటే వైబ్రేటింగ్ స్లైట్లీ అండ్ ఇరెగ్యులర్లీ, ఉత్తేజం వల్ల వచ్చేటువంటి ప్రతి కదలిక ఈ ట్రంబ్లింగ్ స్టార్ అని అంటారు. మత్తయి సువార్తలో 2:9 మరి జ్ఞానులు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వారికి ముందుగా నిలిచెను. జ్ఞానుల్ని మోసం చేయాలని హేరోదు రాజు ఎంత ప్రయత్నం చేశాడో, యేసు ప్రభు
పుట్టకుండా చేయాలి. యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకూడదు, ఈ లోకానికి రక్షణ కలగకూడదు, ఈ లోకానికి శాంతి ఉండకూడదని అపవాది నిరంతరము ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. కనుకని మరి బిలాము ప్రవక్తను కన్నులు తెరిచిన దేవుడు ఈ దినాన రక్షణ లేని వారి యొక్క కన్నులు కూడా తెరవాలి. రక్షణ లేకుండా యేసు ప్రభు మహిమను చూస్తూ యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం వింటూ, ఆయన గురించినటువంటి వార్తలు వింటూ, ఆయన గురించిన సత్యమేదో ఎరిగి కూడా యేసయ్యను ఇంకా రక్షకుడిగా అంగీకరించబోతే మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా అది ఉపయుక్తము కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి మనం రావలసినటువంటి వారమై ఉన్నాం. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేది. మన భారాలు తేలిక చేసేటువంటి దేవుడు, మన కష్టాలని దూరం చేసేటువంటి దేవుడు, మనకు శాంతి సమాధానాల్ని, నిత్యమైనటువంటి సౌభాగ్యాలను అనుగ్రహించేటువంటి మహా గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకములో ఉదయించడం జరిగింది. అందుకనే ఆయన ప్రకాశమానమైనటువంటి వేకువచ్చుక ఈ వెలుగులో మనము నడవటానికి మనము ప్రయత్నము చేయాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకుంటున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. మరి అనేకులు సత్యసువార్తను లోకానికి చాటుతూ ఉన్నారు, అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటన ఈ లోకంలో బహు విస్తారంగా జరుగుతూ ఉంది. అందుకని నీతి మార్గమును అనుసరించి అనేకులు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారు. ప్రతి ఒక్కరి బాధ్యత, గురుతర బాధ్యత ఏంటంటే, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఇతరులను నరక కోపంలో నుంచి బయటకు లాగటానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు తోచినటువంటి రీతిలో సువార్త ప్రకటన చేయాలి. మరి అనేక చోట్ల ఈ కార్యము కష్టమైనప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ, భారం ఉన్నప్పటికీ ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సువార్త చెప్పడానికి. ఈ లోకమంతటికీ కూడా సువార్త ప్రకటన చేయబడిన తర్వాత యేసయ్య రాకడ అప్పుడు వస్తుంది. కనుక మరి ఎవరు అనేకులను త్రిప్పుదురో దేవుని వైపుకి, దేవుని మార్గాల్లోనికి త్రిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని వైపు తిప్పేటువంటి వారు మరి దేవుని యొక్క సముఖములో, ఆ పరలోక మహిమలో నిరంతరము వెలుగుతూనే ఉంటారు. నిరంతరము మహిమలో, ప్రకాశమానమైనటువంటి మహిమలో దేదీప్యంగా ప్రకాశిస్తూనే ఉంటారు. మన యొక్క గురుతర బాధ్యత ఏమిటి అంటే, మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలా, మన కుటుంబంలో రక్షణ లేని బిడ్డల కొరకు రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలా, మనం ఇరుగు పొరుగు వారికి మనము వారి యొక్క క్షేమం, యోగక్షేమాల గురించి ప్రార్థన చేయాలా. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఆయన చెప్పినటువంటి చక్కటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించు. అద్భుతమైనటువంటి సత్యం అండి ఇది. ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేడు, దేవుని చూడలేడు. ప్రేమ ఉన్నట్టు నటిస్తాం. నటన జీవితము దేవుడు ఎన్నడూ ఇష్టపడే దేవుడు కాదు. నటిస్తే దేవునికి అది ఇష్టం కూడా కాదు. నటించి నువ్వు ప్రేమ ఉన్నట్లు నటించి ఎంత ప్రార్థన చేసినా ఇట్ ఈస్ వెరీ యూజ్లెస్. అది దేవుని యొక్క ఇష్టాన్ని మనం చేసే వారం కాదు. ప్రేమ ఉన్నట్టు నటించడం కాదు, కానీ ప్రేమలో మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రేమను లోకానికి పంచడానికే మనం ఉన్నాం. గుడ్డివాడు ఎందుకున్నాడంటే, దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో ప్రచురం చేయడానికి, దేవుణ్ణి మహింపరచడానికి గుడ్డివాడిని లోకంలో పెట్టుకున్నాడు. కొంతకాలం వాడు గుడితనముగా ఉన్నప్పటికీ వాడు దేవుని మహిమను ప్రచురం చేశాడు. కన్నులు లేనివాడు దేవుని ప్రచురం చేయటం మనం చూస్తున్నాం. గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడని శాస్త్రులు పరిశీలైతే, మరి శిష్యులు అడిగినప్పుడు ఎందుకు అంటే, దేవుని యొక్క కార్యాలు వారిలో చూడటానికి దేవుడు వారిని గుడ్డివాడిగా పుట్టించాడు. మనందరికీ మంచిగా చక్కని అవయవాలను ఇచ్చాడు దేవుడు. మంచి సారూప్యం, చక్కని రూపం ఇచ్చి, మంచి బలమునిచ్చి, శక్తినిచ్చి, ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని ఆయన ఇష్టపడినప్పుడు మనం ఇంకా ఎంత మరి ఇతరుల కొరకు మనం ప్రయాసపడాలి. యేసు ప్రభు యొక్క ప్రయాస అంతా కూడా లోకము కొరకే. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను మన కొరకు అనుగ్రహించాను. యేసు ప్రభు ఈ లోకానికి ఒక బహుమానం, ఆయనే ఒక గిఫ్ట్గా
మనల్ని మనం అప్పగించుకుంటూ ఉన్నాడు. సరే, ఒక చిన్న దృష్టాంతాన్ని మీ మధ్యలోనికి తీసుకుని వస్తాను. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. అయితే ఆయనకి బేదలంటే కాస్త కనికరం ఎక్కువ. ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని సందర్శించి నేను మారు వేషంలో వెళ్ళి బేదలను చూడాలని వెళ్తూ ఒక మరి కొలిమి దగ్గరికి వెళ్ళాడండి. అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మారువేషంలో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ చేసి చక్కగా మాట్లాడుతుంటే వారిద్దరి మధ్య మరి కంసాలి అనమాట ఆయన. ఫ్రెండ్షిప్ కుదిరింది. చక్కగా అనేక దినాలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకి అర్థమైంది, ఇదిగో నాతో ఫ్రెండ్షిప్ చేసిన ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, కానీ ఆయన ఒక గొప్ప రాజు, ఈ దేశానికే రాజు. ఆయన నా కొరకు వచ్చి రోజు నాతో సంభాషణ చేస్తున్నాడు అని చెప్పి గ్రహించుకుని, ఆయా మరి ఆ రాజు మారువేషంలో ఉండి అడుగుతూ ఉన్నాడు, నేను నీకు ఏమి బహుమానం ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకే బహుమానం అవసరం లేదు రాజా, నీవే నా కొరకు బహుమానంగా నన్ను నాకు సమర్పణ చేసుకున్నావు, ఎందుకంటే బహుమానం ఏమీ నాకు అవసరము లేదు. చక్కని ప్రత్యుత్తరం ఇవ్వటం జరిగింది. అలాగే యేసు ప్రభు వారు మరి పరలోక మహిమను మరి విడిచిపెట్టి ఈ లోకానికి నరావతారిగా మానవులందరి కొరకు రావడం జరిగింది. తను తాను మనకు బహుమానంగా ఇచ్చుకున్నాడు. క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం, పరవశం ప్రతి ఒక్కరికి. లేకపోతే ఇంత చక్కగా ఆరాధన ఎందుకు చేస్తూ ఉంటామండి మనం? ఉదయకాలంలో నిద్ర మానుకుని ఉదయకాలంలో దైవ సన్నిధిలో గడపటం, క్రిస్మస్ యొక్క సంతోషము, హెవెన్లీ జాయ్, ప్రతి ఒక్క హృదయంలో ఆ పరలోకపు సంతోషము అది పెలుగుతూ ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి క్రిస్మస్ ఆరాధనలు ఎందుకు చేస్తారు అంటే, ప్రజల హృదయాల్లో పెళ్ళుబుకేటువంటి ఆనందము మరి వ్యక్తపరుస్తూ దైవారాధనలో నడపటం అన్నది గొప్ప భాగ్యము. దేవుని సన్నిధిలోనే గొప్ప భాగ్యం మనకు ఉంది. దేవుని సన్నిధిని విడిచిపెడితే మనం ఎక్కడ పోయినా ఈ సంతోషం నీకు దొరకదు. దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పోగలను, ఎక్కడికి వెళ్ళినా నాకు సంతోషం లేదు. నీ సన్నిధినే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. ఆయన సన్నిధిలోనే మనకి సంతోషము, ఆయన సన్నిధిలోనే ఆనందము, ఆయన సన్నిధిలోనే ఆశీర్వాదము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అలాగన అనేకులు దేవుని గురించినటువంటి సత్యాలు ఇతరులకు బోధించాలి. మనల్ని మనం రక్షించుకోవటం కాదు, కానీ ఇతరుల కొరకు ప్రయాసపడాలి. ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని పట్టుకోవాలి పోయి. కనీసం మానవతా ధర్మం ఏంటంటే, ఇతరులను మనం ప్రేమిస్తున్నామంటే ఇతరులను రక్షణ మార్గంలో నడిపించే వారంగా మనం ఉండాలి. ఎన్నో సంవత్సరాలు రావటం కాదు, కానీ మన ప్రార్థనా స్థితిని ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ముందు మన కుటుంబాలు బాగుపడాలి, ఆ తర్వాత మన గ్రామం బాగుపడాలా, మన దేశము బాగుపడాలి. ప్రార్థనా పరులు అనేక మంది ప్రీచర్స్ కాదు ఈ దేశానికి కావాల్సింది. ఎవరు కావాలి అంటే ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థనా పరులు ఎక్కడుంటే అక్కడ దేశాలు కదిలించబడతా ఉంటాయి. కనుక ఎందరూ దేవుని వైపు అనేకులను తిప్పుతారు, ఆకాశ మండలంలోని జ్యోతుల వలె వారు పోలి ఉంటారని చెప్పి దానియేలు గ్రంథము సెలవిస్తూ ఉంది. అలాగే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి ఏం చేశారో ఒకసారి జకర్యా పాటలో మనం చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 76, 79 వచనాల వరకు చూద్దామండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 68 వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాము. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు, శత్రువుల చేతుల నుండి విడిపింపబడి జీవిత కాలమంతా కూడా నిర్భయులుగా, పరిశుద్ధులుగా, నీతిగా ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి కారణము చాలా చక్కగా ఇక్కడ జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణై ప్రవచించినటువంటి మాటలు మనము చూస్తున్నాం. కనుక మరి దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగాన్ని
కలుగజేశాడు. మన శత్రువుల నుండి, మనను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇజ్రాయేలీలను మరి వ్యానిష్ చేయాలని మోయాబీలు, అమోరీయులు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు మోయాబీల నుండి కాపాడుతూ ఉన్నాడు, అమోరీయుల నుండి కాపాడుతున్నాడు. అనేకమైనటువంటి ఆటవికమైనటువంటి జాతుల నుండి దేవుడు తన ప్రజలను నిరంతరము కాపాడుతూనే ఉన్నాడు. కనుక ఆయన ఒక రక్షణ శృంగమును మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, రక్షణ కలుగజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీ ఇల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక. ఇశ్రాయేలీ ఇల దేవుండే తో స్తుతి నందునుగాక. జనకుండగున అబ్రహాముతో చేసిన యా ప్రమాణము తలచి మనము విరోధుల నుండి విమోచన, మనము విరోధుల నుండి విమోచన కని నిర్భయులా మైమెలగా. ఇశ్రాయేలీ ఇల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక. శత్రువుల చేత నుండి విమోచించేటువంటి ప్రభువు, రక్షణ భాగ్యము కలుగు చేసేటువంటి ప్రభు, అలాగే జీవిత కాలమంతా కూడా భయము లేకుండా చేయటానికి అపవాది యొక్క సంఖ్యల నుంచి విడిపించి మానవులను, భయంతో ఉన్నటువంటి ప్రజలకు భయం నుంచి విడుదలిచ్చి మరి మన పాపాల నుంచి విడిపించి ప్రభు రక్షణ జ్ఞానం అనుగ్రహించటానికి దేవుడు ఈ మరి యోహాన్ని ముందుగా పంపించడం మనం చూస్తున్నాం. అలాగే యేసయ్య ఈ లోకంలోనికి రావటము అనేది అది ఆనందకరము, మహాభాగ్యము. కనుక దేవుని యొక్క రాకడ గురించి, మొదటి రాకడ గురించి ప్రభు మరి దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా చక్కగా మాట్లాడటము, యాకోబులో ఒక నక్షత్రము ఉదయిస్తుందని బిలాము ప్రవక్తకు మరి చక్కగా చూడటం మనం చూస్తున్నాము. మరి మనం కూడా నక్షత్రము మరి జ్ఞానులను సరాసరి యేసయ్య ఉన్న చోటికి తీసుకుని వెళ్ళింది. మనం కూడా ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఆయన జ్ఞానాన్ని మనం నిరంతరం సంపాదించుకుంటూ పరలోక భాగ్యం కొరకు మనం ప్రయాసపడదాం. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు వందనాలు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.